వెల్కమ్ టు 99 టీవీ. నేను మూల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి సర్కార్లు ఎన్ని మారినా సర్కార్ దవాఖానల పరిస్థితి అయితే మారడం లేదనడానికి మరి తాజా ఉదాహరణ నిజంగా మనం ఒకసారి చూసినట్టయితే ఒక దినపత్రికలో వచ్చిన ఈ ఫోటో అయితే మాత్రం అందరినీ కలిసివేస్తుంది. ముఖ్యంగా సర్కార్ దవాఖానకు వెళ్ళిన మరి ఇద్దరు పసిపిల్లల విషయంలో ఇక ఇద్దరు పసిబిడ్డలకు కూడా ఒకటే ఆక్సిజన్ సిలిండర్ ఇచ్చిన ఘటన మరి ఇది ఎంజిఎం సర్కార్ దవాఖానలో జరిగింది. ఓవరాల్గా మరి పాలకులు మారినా ప్రభుత్వాలు మారినా ప్రస్తుతం మాది ప్రజాప్రభుత్వం, మేము ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం నిజంగా ఇట్లాంటి ఘటన మాత్రం మరి దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహ ఇక ఎవరైతే బాధ్యులు ఉన్నారో ఆ డాక్టర్లపై కావచ్చు, తర్వాత సూపరింటెండెంట్పై చర్యలు తీసుకున్నారు. ఇదే క్రమంలో మరి ఇది కేవలం ఒక వరంగల్ ఎంజిఎం ఆసుపత్రిలోనే జరుగుతలేదు, ఎక్కడ చూసినా సర్కార్ వైద్యాలయాల్లో ఇది ప్రతి నిత్యం జరుగుతుంది. నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన కానీ ఎప్పుడో 4-5 దశాబ్దాల క్రితం పాడుకున్న పాట ఇంకా గుర్తు చేసుకునే విధంగా ఇలాంటి ఘటనలు జరగడం అయితే నిజంగా చాలా శోచనీయం. మరి మొన్ననే 79వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. మన దేశం ఎంతో ఆర్థికంగా ఎదుగుతోంది. మనం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాం. దీంట్లో మరి ఎక్కడ వెనక్కి తగ్గేది లేదని అటు కేంద్ర ప్రభుత్వం చెప్తోంది, ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తోంది. భారతదేశంలో తెలంగాణ మరి రోల్ మోడల్గా ఉంది, దేశంలో మరి నెంబర్ 1 స్థానంలో ఉంది అన్ని రంగాల్లో అని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి మరి సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు కావచ్చు, కేవలం ఒక ఘటన జరిగిన తర్వాత మరి అక్కడికక్కడే చర్యలు చేపట్టడం కాకుండా బాధ్యులైన వారి విషయంలో మరి చర్యలు చేపట్టినంత మాత్రాన ఈ సమస్య సమసిపోదు. రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయనేది నిత్యం పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా పేదలకు అందాల్సిన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందడం లేదు. ఇది మాత్రం చాలా శోచనీయం. ఒకవైపు మరి పేదలకు ఉచిత వైద్యం, ఉచిత విద్య అందించాలనే లక్ష్యంతో మరి ఎప్పటికప్పుడు బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నా కానీ ఆ ఫలాలు పేద ప్రజలకు అందట్లేదు. ఇది నిజంగా ఇట్లాంటి సంఘటనలు జరగకుండా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటుంది, ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్న నేపథ్యంలో ఇట్లాంటి సంఘటనలు జరగడం అయితే నిజంగా మరి చాలా దురదృష్టకరం. ఈ ఘటన రిపీట్ కాకుండా ఉండాలని చెప్పి కూడా మరి 99 టీవీ వేదికగా కూడా మరి పాలకులకు సూచిస్తున్నాం మనం. ఎందుకంటే సర్కార్ దవాఖానకు వెళ్తున్నారు, అందరూ అక్కడ మందులు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి, డాక్టర్లు అంతా అందుబాటులో ఉన్నారని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూస్తుంటే సౌకర్యాల లేమితో ఆసుపత్రులకు మరి కొత్తగా జబ్బులు ఆసుపత్రులకే జబ్బులు మరి అంటుకుంటున్నాయి. జబ్బుల జాడ్యం నుంచి ప్రభుత్వ ఆసుపత్రులను పరిరక్షించాల్సిన బాధ్యత వైద్య ఆరోగ్య శాఖ కనుక దామోదర రాజనరసింహ గారు ఖచ్చితంగా మీరు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కనుక ఇలాంటి ఘటన మళ్ళీ రిపీట్ కాకుండా చూడండి. ఒక సిలిండర్ ఇద్దరు మరి వేరువేరు రోగాలతో చికిత్స పొందుతున్న వారికి ఒక సిలిండర్ అప్పగించడమే కాదు, వాళ్ళు రోడ్డున పడి ఆ సిలిండర్తో పాటు కూడా వాళ్ళ ఆ సర్కార్ దవాఖానలోకి వెళ్ళడం కావచ్చు. నిజంగా ఇది అత్యంత శోచనీయం. ఇలాంటి ఘటన జరగకుండా మరి మీకు ఏదైతే వైద్య ఆరోగ్య శాఖ అప్పగించారో దామోదర రాజనరసింహ గారు, దీని పట్ల మీరు కాయకల్ప చికిత్స చేయాల్సిందే. సూపర్ స్పెషాలిటీ వైద్యం అందించే విధంగా కూడా మీరు ఖచ్చితంగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ఉంది. వైద్య ఆరోగ్య శాఖకి మరి అందరికంటే పెద్దపీట వేస్తున్నారు, బడ్జెట్లో కావచ్చు, తర్వాత మిగతా అంశాల్లో కావచ్చు. పేదల సంబంధించిన అంశంలో, ఆ రోగాలకు సంబంధించిన అంశంలో మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో విశ్వసనీయత కోల్పోతున్న క్రమంలో మరి ప్రజాప్రభుత్వం, మేము ప్రజాపాలన చేస్తున్నామని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇలాంటి పరిస్థితి ఒకటి మాత్రం రాకుండా చూసుకోవాలని చెప్పి కూడా సిన్సియర్గా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఇట్లాంటి ఘటనలు వస్తే అది ప్రభుత్వానికి చెడ్డ పేరు. మరి దాని క్రమంలో మరి కొందరి నిర్లక్ష్యం మాత్రం ప్రభుత్వానికి మరి చెడ్డ పేరు తెస్తున్న నేపథ్యంలో దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని మాత్రం సూచిస్తున్నాం.